నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం అంటే మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం. అంటే మన ముఖ్యంగా లగ్నంలో, ద్వితీయంలో, తృతీయంలో ఇట్లాగా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి 8వ స్థానం, 6, 8, 12 దుస్థానాలు అంటారు. ఈ దుస్థానాలలో ముఖ్యంగా 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది? ఎందుకంటే 8వ స్థానం అంటే మనందరికీ తెలుసు. చాలామంది కూడా ఇది భయపడుతుంటారు. ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని. కాబట్టి మన జన్మకుండలిలో 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు, గ్రహాలు అంటే ఒక్కొక్కసారి 2, 3 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 1 ఉండొచ్చు, గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు. అట్లాగా దుస్థానం 8వ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు. అయితే దానికంటే ముందు మరి 8వ స్థానం ఏమేమి ఇస్తుంది, అంటే 8వ స్థానంలో గ్రహాలు ఉంటే ఏంటి, 8వ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే 8 అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం. అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే 8వ స్థానం. ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా 8వ స్థానం. అంటే ఎలాగంటే నిన్న మొన్నటి వరకు కడుబేదగా ఉన్నారు, బాగా అసలు చాలా, ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో 3 పూట్ల అన్నం తినడం కష్టం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగిపోవడం, లేకపోతే ఎక్కడేదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు వాళ్ళ స్థలం అక్కడ ఉంది, అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ ఇలా 8వ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు. మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. మన జన్మజాతకంలో 8వ రాశిలో కనుక శని ఉంటే ఎలా ఉంటుంది? శని ఉంటే మంచిగున్నా చెడుగున్నా ఒకటి మాత్రం పూర్ణాయుష్ అయితే ఉంటుంది, ఇది ఒకటి మనం చెప్పచ్చు. కానీ శని కనుక ఆయన స్వస్థానంలో ఉన్న, ఉచ్చలో ఉన్న, ఆయన యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉన్న ఆ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఏ రకంగా అంటే ఆయుష్ 100% గ్యారంటీ, ఏ రకమైన జబ్బులు లేకుండా, అంతేకాకుండా కర్మ తను చేస్తున్నటువంటి పనికి చక్కటి గుర్తింపుతో చాలా బాగా ఉంటుంది. అంటే ఏది చేసినా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు కదా. అలాగా దుస్థానంలో శని ఉన్నప్పుడు మనకు ఇంకో మాట కూడా తెలుసు, దుస్థానాలలో పాపగ్రహాలు ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అంటారు కదా. అలాగా మనకు శని కనుక 8వ స్థానంలో ఉంటే, అది కూడా ఉచ్చ స్థానంలో ఉంటే, స్వస్థానంలో ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మనం చూస్తాం. దేంట్లోనైనా ఇంకా వెనకకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అంతేకాదు మనకి ఉన్నటువంటి అన్ని కర్మలు కూడా తెగిపోయినట్టుగా, అంటే మనం చేసేటువంటి కష్టాలన్నీ కూడా వీడిపోయి ఉంటాయి. మనం ఎవరికైనా సరే ఒకటి ఏంటంటే సేవాభావం బాగా చేయగలుగుతారు. ఇందులో సేవ ఇన్ ద సెన్స్ ఎవరికైనా ఉపయోగపడే విధంగా, అంటే ముఖ్యంగా అనాథాశ్రమాలు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆవాసాలు ఇలా ఉంటాయి కదండి. వాటికి నువ్వు ఇవ్వగలిగినంత డబ్బు ఇవ్వగలిగేలాగా నీకు ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, నీకు మనసు వస్తుంది, చక్కగా వాటికి వెళ్ళడము, వాటిలో సేవ చేయడము ఇలాంటివి కూడా ఉంటాయి. ఎవరైతే సేవా రంగాలలో ఉద్యోగాలు చేస్తారో వాళ్ళు చాలా ఉన్నతికి వెళ్తారు, చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మున్సిపల్ అలాంటి వాటిల్లో పనిచేసేటువంటి వారికి ఉన్నత స్థాయి రావడం అనేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇలా కాకుండా ఒకవేళ శని నీచలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, ఈ పరిస్థితిలో చాలా ఇబ్బందులు అయితే పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
ముఖ్యంగా జబ్బుకు సంబంధించి దీర్ఘకాలికమైనటువంటి జబ్బు ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. అంటే ఇంకా నిరంతరం ప్రతిరోజు కూడా నరకమే అనుభవించాలన్నమాట. అంటే ఆ మంచానికి అంటుకుపోయి లేవలేక ఎదిలేక చాలా పరిస్థితి దారుణంగా ఉంటుందన్నమాట. పోనీ చనిపోతారంటే చనిపోయే పరిస్థితి ఉండదు, చనిపోవరు, ఆ మంచం మీద అలాగే ఉంటారు. ప్రతినిత్యం కూడా దారుణమైనటువంటి కష్టాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఒకవేళ శని బలహీనంగా ఉన్నప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ శని నీచలో ఉండి 8వ స్థానంలో ఉన్నటువంటి వారు తప్పకుండా శని గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు అయితే చేయాలి. శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదవాలి. అంతేకాదు దాదాపు మనం ఏ స్థితిలో ఉన్నా సరే, అంటే పరిస్థితి బాగలేకపోయినా సరే, ఎవరైనా కార్మికులు అంటే ఒక శుభ్రము అవి చేసేటువంటి కార్మిక వ్యవస్థ ఉంటుంది కదా, వాళ్ళకి ఎంతో కొంత తోచినంత ఇవ్వడం. శనివారాలు ప్రత్యేకించి శనివారాలలో శనివారం నియమాలు పాటించడం, శనివారం తర్వాత ఎవరికైనా దానం చేయడం, నువ్వులు అలాంటివి తీసుకున్నటువంటి వారికి దానం చేయడం. తప్పనిసరిగా శని వారం రోజు మనం నవగ్రహ మండపాల్లో శని ఆరాధన చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడంతో పాటు శివాభిషేకం ఒకటి ప్రత్యేకించి చేయడం అనేటువంటిది ఈ రాశివారు, అంటే ఈ గ్రహాలు కనుక, అంటే శని గ్రహం 8వ స్థానంలో ఉన్నటువంటి జాతకులు తప్పనిసరిగా చేయవలసినటువంటిది ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసాం కదా, అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నట్టుగా ఉంటే అందరము గొప్పవాళ్ళగా అవుతాం. కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం, కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత, వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది. కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ కులదేవత ఆరాధన చేయడం కానీ ఈ రెంటితో పాటు ఎప్పుడూ కూడా మన పరిస్థితి ఎట్లా ఉన్నా, మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా, గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల యందు గౌరవ భావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం, అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన, ఇష్టదేవత కానీ కులదేవత ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం. వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి, అంటే ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే, అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా, రవి చంద్రుడు కుజుడు ఎవరెవరి అంటే 8వ స్థానంలో ఎవరున్నారు, వారి వల్ల మనకు కలిగేటువంటి, అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది. అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనంగా చదువుకోవడం, తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.